చూడండి ఫ్రెండ్స్, 10th క్లాస్ మ్యాథ్స్ ఆల్ ఇన్ వన్లో సమ్ చెప్తున్నాను. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x దెన్ ద రూట్స్ ఆర్ ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x ఇచ్చాడు కదా, చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. స్కిప్ చేయకుండా చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. మీరు ఇక్కడ ఎలా పెట్టుకోండి, సిన్స్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. ఓకేనా. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ వాల్యూస్ 1 -1 వచ్చాయండి. సో ఆప్షన్ సి అవుతుంది. ఓకేనండి.